ఆఫ్ ఆల్ బాబా శక్తిని ఇవ్వండి అన్న ఆ! భాషే మార్చాలి. ఉండేదే పరంధామంలో. ఆయన సాంగత్యంలోనే ఉంటాము. సో, ఓకే. ఇక ఆయన సాంగత్యంలో ఉన్నామంటే ఒక సెకండే శక్తి రాడానికి. మళ్ళీ మనం భక్తుల్లాగా ఇవ్వండి, ఇవ్వండి అన్నది రికార్డ్ చెయ్యొద్దు. పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? ఆత్మిక స్థితిలో నేను ఈశ్వరీయ సేవ కోసం వెళ్తున్నాను హుహు. అన్న భావంతో ఎళ్ళాలి. సో, అక్కడ సేవేముంటది? పెళ్లిలో అంటే హ్మ్. మీ స్వరూపం ద్వారా సేవ. ఇంత చేస్తే సరిపోతది. అక్కడ బంధువులంతా ఆ! నాతో మంచిగా ఉండాలంటే ఎక్కడో హ్మ్. బ్యాక్ ఆఫ్ ద మైండ్ బంధువులతోటి సమస్యుంది. ఆ! బంధువులు అవును. మాట్లాడతారో మాట్లాడరో, మన గడిచిపోయిన గతంలో ఫ్లాష్ బ్యాకులు, అప్పుడు మొహం హ్మ్. తిప్పుకున్నారు, ఇప్పుడు తిప్పుకున్నారు, మాట్లాడతారు. అంటే ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆ! నాతో మంచిగా మాట్లాడాలి. ఇలా అని అనుకుని పోతే తాత్కాలికంగా ఏమైనా జరిగితే జరగొచ్చేమో గానీ పరిస్థితిలో పూర్తిగా పరివర్తన రాదు. ఆకుకు నీరు వేస్తున్నారు మీరు. అచ్చా! ఆకుకు నీరు వేస్తే అలసిపోతారు. ఆ హ్మ్. సంకల్పాలకు శక్తి ఉండకపోవచ్చు. ఓకే. బీజానికి వెయ్యండి. మీ ఆత్మకు హ్మ్. వెయ్యండి. ఓకే. వేసినప్పుడు స్వతహాగా మీ హ్మ్. స్వరూపం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శాంతి అనుభవం అయితది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడకపోయినా హ్మ్. మీ స్థితి స్థిరంగానే ఉంటది. సో, ఓకే. అందుకే